జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,50,000తో నిర్మించనున్న ప్రహరీ గోడకు సిడిపి నిధులు 6 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి గంగమ్మ ఆలయం వద్ద సిడిపి డిఎంఎఫ్టి నిధులు 7 లక్షలతో బతుకమ్మ ఘాట్ సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్, కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, ఉప సర్పంచ్ రఘు, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీటీఓ రాజేశ్వరి, నాయకులు చందారెడ్డి, పురిపాటి రాజిరెడ్డి, రాజేష్, సత్యం, రమేష్, నరేందర్, వినీత్, రవి తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగింది. గ్రామానికి ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో మనకి ఇది అట్లా. ఇక్కడ కార్యదర్శి గారు ఉండడం, ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుంటారు. రేపటి నాడు ఈ అధికారైనా రావచ్చు, ఈ శాసనసభ్యంగా మేము రావచ్చు, వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి విధంగా 20 లక్షలతోటి తల్లి భవనాన్ని నిర్మించుకున్నాం. మరి 5 సంవత్సరాల్లో గౌరవ సర్పంచ్ జాన్ గారి నేతృత్వంలో ఈ గ్రామంలో దాదాపు ఒక 20 సీసీ రోడ్లు పైన వేసుకున్నాం. దాంతో పాటుగా 40 ఇండ్లు నిర్మించుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గంగమ్మ గుడి దగ్గర నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ బతుకమ్మ తంతెలు కావచ్చు, హై మాస్ లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. పెద్ద డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు గొల్లపల్లి రోడ్ నుంచి మనం ధర్మపురికి పోయే విధంగా, అంటే జాతీయ రహదారికి పోయే విధంగా గుట్రాజ్పల్లి పైనుంచి, గుట్రాజ్పల్లి సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ నుంచి మంచి బ్రిడ్జ్ చేసి కల్లడి మీదకి వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా లేట్ అయినా కానీ దాదాపు పూర్తిగా వస్తుంది. మన సిమెంట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. మిషనరీ మొత్తం కూడా కరీంనగర్లో రెడీగా ఉన్నది, మిషన్లన్నీ కూడా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తుంటారు ఫోటోలు. మన పులాస చెందిన మన ఇన్ఛార్జ్ ఎంపీపీ రాజు గారు, మేము వెళ్ళి కూడా అక్కడ ఎండి సీడ్ ప్రాసెసింగ్ కేశవులు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎల్ రమణ గారు, నేను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. తప్పకుండా అది అతి త్వరలో పూర్తయి మన రైతన్నలకు లాభం చేయాలి. మరి లక్ష్మీపూర్ అంటేనే నిజంగా ఒక లక్ష్మి కలకల గ్రామం. ఆదర్శ రైతులు, ఆ రైతులు బాగుండడంతో భూమి లేని నిరుపేదలకు కూడా మంచిగా కూలి కూడా మంచిగా దొరికే పరిస్థితి. అలాంటి సందర్భంలో మెల్లగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ కాకతీయుల చెరువు చేయడమే కాకుండా ఆ చెరువుకు ఆధారమైన D64 కెనాల్కు అక్కడ కాన్ చెరువు దగ్గర తూము పెట్టించి కాన్ చెరువు నింపించి జాబ్తాపూర్కి వెళ్ళి నిరంతరం ఎండాకాలం కూడా ఇట్లా నీళ్లు ఉండే విధంగా మరి కృషి చేసినాం. దానికి కారణం ఏంటంటే, ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న రైతన్నలకు చెప్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలామంది చాలా మాట్లాడతారు. ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇప్పటికే కిందికి మనకు కరీంనగర్కి వెళ్ళి కిందికి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు పోతూ ఉండే,